అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటల నుంచే వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2 గంటలకు పైగా వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర వాసులైతే చినుకు పడితే వణికిపోతున్నారు. 2 రోజులు కూడా రెస్ట్ ఇవ్వడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కావడంతో ఆందోళన చెందుతున్నారు. వచ్చే 2 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. మరోవైపు హైదరాబాద్లోని జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షానికి ప్రాజెక్టులోకి చేరుకున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ సూచించారు. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో మరోసారి మూసీ పరివాహక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈశాన్య వాయవ్య అరేబియా సముద్రంలో శక్తి తీవ్ర తుఫాన్గా కొనసాగుతోంది. ద్వారకాకు తూర్పుగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఒమన్లో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు బీహార్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు. తెలంగాణపై క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.